క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6 వచనములు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని వాక్యము సెలవిస్తుంచున్నది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే ఇస్కరియోతు యూదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత ఏర్పరచబడిన వ్యక్తి, ఆయన వెలుగు చేత నింపబడిన వ్యక్తి. అందుకే క్రీస్తు యేసుతో కలిసి 3.5 సంవత్సరములు జీవించాడు. అదేవిధముగా పరలోక సంబంధమైన వరమును అనగా చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన వరమైన యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్నాడు. ఆయన ద్వారా అనుగ్రహించబడే రక్షణ ఆనందమును పొందుకున్నాడు. వాక్యమయ్యున్న దేవుని మాటలను విన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకొని మిగిలిన శిష్యుల వలె పరలోక సంబంధమైన వరములను, ఆత్మ సంబంధమైన వరములను పొందుకొని రుచి చూచిన పిమ్మట తన పిలుపును మరచిపోయి అట్టి వరములను విసర్జించి ఐహిక సంబంధమైన విచారములతో లోకాశలతో నింపబడిన వాడై ధన వ్యామోహములో పడి పిలుపును ఇలాంటి వరములను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని 30 వెండి నాణెములకు సిలువకు అప్పగించాడు. అందుకే దేవుని వాక్యము స్పష్టముగా ఈ విధముగా సెలవిస్తుంటున్నది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు అని. ప్రియులారా, రక్షించబడిన మనము కూడా పరలోక సంబంధమైన పిలుపును పొందుకున్నాము. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నాము. ఎన్నో తలాంతులను పొందుకున్నాము. అయితే ఒక్కసారి దేవుని చేత వెలిగించబడి ఇట్టి వరములను అనుభవపూర్వకముగా తెలుసుకొనిన పిమ్మట సైతము లోకాశలకు లొంగిపోయి ఐహిక విచారములను కలిగి ఒకవేళ క్రీస్తును విడిచిపెట్టే వారిగా మనము ఉన్నట్లయితే తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము అనే విషయాన్ని గుర్తుంచుకుందాము. ఇలాంటి వ్యక్తిని నూతనపరచుట అసాధ్యము, మరలా అట్టివారికి అవకాశము ఇవ్వబడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ఒకవేళ ఈ లోకములో ఎదురయ్యే సమస్యలను బట్టి, శోధనలను బట్టి నీవు దేవునిని విడిచిపెట్టేస్తే బాగుండేమో, ఎవరికీ తెలియదు కదా, పైకి భక్తిని కనపరుస్తూ నాకు నచ్చిన రీతిగా బ్రతికేస్తే తప్పేముంది అనుకుంటున్నావేమో, ఇతరులకు నీతులు బోధిస్తూ నీవే భ్రష్టత్వంలో జీవిస్తున్నావేమో. జాగ్రత్త, దేవుని కనులకు మరుగై ఉన్నది ఏదీ లేదు. కనుక మన ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉందో పరీక్షించుకుందాము. సరైన మార్గములోనే జీవిస్తున్నామా లేక ఎక్కడైనా తప్పిపోతున్నామా అని సరి చేసుకుని నిర్జీవ క్రియలను విడిచి జాగ్రత్తగా మన రక్షణను కొనసాగిద్దాము. ఇట్టి వివేచన దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల నిత్యుడవగు మా దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. అనుదినము వాక్యము ద్వారా మమ్మలను బలపరుస్తూ నడిపించుచున్న దేవా మీకు స్తోత్రములు. ఈ దినమును సజీవ లెక్కలో మమ్మల్ని నిలిపినందుకు మీకు వందనాలు. ప్రభువా, ఈ లోకములోని ఐహిక విచారముల యందు మేము మా మనసులను ఉంచక వాక్యమునందు ఆసక్తి గలవారమై వాక్యమును అనుసరిస్తూ పరలోక సంబంధమైన వాటి మీద గురి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.